నా యూట్యూబ్ జర్నీ అండ్ మానిటైజేషన్ ఇంకా ఎందుకు రాలేదు? 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకు మానిటైజేషన్ టైం ఎందుకు పట్టింది? 1 ఇయర్ అయింది నా ఛానల్ క్రియేట్ చేసి. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా నెల్లూరు అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ అనమాట. యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను, నాకు ఇంతవరకు ఎందుకు మానిటైజేషన్ రాలేదు, వాచ్ టైం ఎందుకు పెరగలేదు, అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికి చెప్తున్నాను అనమాట. ఎవరైతే కొత్తగా న్యూ ఛానల్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీజా నెల్లూరు అమ్మాయి అనే ఛానల్ కంటే ముందు నేను ఇంతకు ముందు వేరే ఛానల్ని క్రియేట్ చేసి యూజ్ చేసాను. నేను అది ఎలా చేసామంటే మా రూమ్మేట్స్తో కలిసి సరదాగా స్టార్ట్ చేసాము. అంటే మానిటైజేషన్ పాలసీ కానీ అండ్ కాపీరైట్ కానీ కాపీరైట్ క్లయింట్స్ కానీ ఇట్లాంటి ఏవి తెలియవు అనమాట. జస్ట్ సరదాగా స్టార్ట్ చేసాము. అలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం అనుకున్నాము జస్ట్ హారర్ స్టోరీస్ మాత్రమే పెడతామని చెప్పి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ కొన్ని ఇమేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని అలా హారర్ స్టోరీ అయితే స్టార్ట్ చేసాము. అలా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రావెలింగ్ అండ్ ఫుడ్ రిలేటెడ్ కూడా ఫేస్ కనిపించకుండా కొన్ని వీడియోస్ పెట్టి తర్వాత ఫేస్ రివీల్ చేస్తూ అలా కొన్ని వీడియోస్ ఇలా చేసాము. దాని తర్వాత ఏంటంటే దాంట్లో మ్యూజిక్ అనేవి నేను ఫ్రీ మ్యూజిక్ కాకుండా నార్మల్ మ్యూజిక్ యూస్ చేయడం వల్ల దానికి ఆల్రెడీ 2 times కాపీరైట్ అయితే ఇష్యూ వచ్చింది. సో అందుకని నేను స్టాప్ చేశాను. ఇలా స్టాప్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అదే శ్రీజా నెల్లూరు అమ్మాయి. ఈ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు కూడా నాకు ఏ ఐడియా లేదు. జస్ట్ నార్మల్గా ఒక చేద్దాము అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేసామన్నమాట. దాని తర్వాత మనం ఎప్పుడైనా ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము అండ్ ఏ టాపిక్స్ పెట్టాలనుకుంటున్నాము అండ్ ఫుడ్ రిలేటెడా లేకపోతే ట్రావెల్ రిలేటెడా ఇలా అన్నీ మిక్స్డా ఇవన్నీ మనం ముందుగా థింక్ చేయాలి. నేను అలా ఏం థింక్ చేయకుండా జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేసేసాను అనమాట శ్రీజా నెల్లూరు అమ్మాయి అని. ఇంకా వీడియోస్ పెట్టడం అలా స్టార్ట్ చేశాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో ఇప్పుడు వాచ్ టైం అనేది క్యాలిక్యులేట్ అయ్యి మానిటైజేషన్ అయితే జరుగుతుంది కదా. సో అది పెద్ద వీడియోస్ ద్వారానే మనం ఆ టార్గెట్ అనేది మెయిన్గా అచీవ్ అవ్వగలము. నేనేం చేశాను, ఎక్కువగా షార్ట్స్ మాత్రమే పెడుతూ ఉండేదాన్ని. ఓన్లీ షార్ట్స్ అండ్ వీడియోస్ పెట్టున్నాను. పెద్ద వీడియోస్ అవేంటంటే 1-2 మాత్రమే పెట్టాను. వాటిని అంత ఎక్కువ పెట్టలేదన్నమాట. సో ఈ మానిటైజేషన్ పాలసీ రావాలంటే మెయిన్గా మనం పెద్ద వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది కూడా అట్లీస్ట్ 5 minutes అయినా వీడియో అనేది క్రియేట్ చేస్తూ పోస్ట్ చేయాలి. నేను అలా చేయకుండా ఉండడం వల్ల నాకు ఇంతవరకు అనేది మానిటైజేషన్ అనేది రాలేదన్నమాట. ఎందుకంటే నేను అప్పుడు 2 స్టార్టింగ్లో ఒక పెద్ద వీడియోస్ చేశాను. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయలేదు. రీసెంట్గానే మళ్ళీ నేను స్టార్ట్ చేసి పెద్ద వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎక్కువగా షార్ట్సే పెట్టడం వల్ల ఆల్రెడీ నాకు షార్ట్స్ ద్వారా చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా అంటే మానిటైజేషన్కి కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే నా దగ్గర ఉన్నారనమాట. షార్ట్స్ అనేవి మెయిన్గా మనకి యూజ్ అయ్యేది సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువ మనకి వాచ్ టైం పెరగడానికి అయితే పెద్ద వీడియోస్ మాత్రమే యూజ్ అవుతాయి. ఎవరైతే న్యూగా ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారో కాన్సన్ట్రేట్ మెయిన్గా పెద్ద వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని అట్లీస్ట్ 5 minutes మాట్లాడుతూ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే మాట్లాడడం రాదు, నాకైతే ఇప్పటికీ రాదు, బట్ ట్రై చేస్తున్నాను. ఏదైనా ట్రై చేస్తూ ఉంటేనే వస్తుంటుంది. సో అలాగా ఇప్పుడైతే నేను మెయిన్గా పెద్ద వీడియోస్ స్టార్ట్ చేసి పెద్ద వీడియో మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో నాకు ఇంకా రాలేదనే ఇది ఎక్కువ ఉందన్నమాట. సో నేను ఇలా చేయడం వల్ల ఎక్కువ షార్ట్స్ మీద ఫోకస్ చేసి పెద్ద వీడియోస్ మీద ఫోకస్ చేయకుండా ఉండడం వల్ల నాకు ఇంతవరకు మానిటైజేషన్ అనేది రాలేదు. సో ఎవరైతే కొత్తగా ఛానల్ని క్రియేట్ చేస్తున్నారో బోత్ కాన్సన్ట్రేట్ చేయండి. సబ్స్క్రైబర్స్ కోసం షార్ట్స్ చేయండి అండ్ పెద్ద వీడియోస్ వాచ్ టైం కావాలంటే పెద్ద వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేసి అట్లీస్ట్ ఆ వీడియోస్ అనేది 5 minutes అయినా మనం మాట్లాడే విధంగా ఉండాలి. అండ్
ఇలాగే నాకు మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్.